changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము క్రిస్టాలజీ అనే అంశాన్ని బట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను తెలుసుకుంటూ ఉన్నాం కదండి. ఆ క్రమంలోనే ఈ దినము ఎస్తేరు గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను తెలుసుకుందాం. ఎస్తేరు అనే మాటను హీబ్రూలో కానివ్వండి, లేదంటే ఆ మాట యొక్క ఎటిమాలజీని గమనిస్తే ఏ స్టార్ అనే ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ఎస్తేర్ అనే పుస్తకము రాయబడి ఉన్నది. ప్రియులారా, ఒక నక్షత్రము అనే ఒక అర్థాన్ని గమనిస్తూ ఉంటున్నాం. నక్షత్రం అనేవి స్వయం ప్రకాశకాలు అని, వాటి యొక్క ప్రకాశము సూర్యుని యొక్క చంద్రుని యొక్క కాంతితో సంబంధం లేకుండా తమంతట తామే ప్రకాశించేవి నక్షత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన క్రమంలో నక్షత్రం ఎంతగానో ప్రాముఖ్య పాత్రను పోషిస్తూ యాకోబులో నక్షత్రం ఉదయించుననే మొదలుకొని ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్చబడి జ్ఞానులైన వారు దేవుణ్ణి వెతకడానికి ఈ నక్షత్రం ఉపయోగపడినట్లుగా లేఖనంలో గమనిస్తూ ఆ నక్షత్రానికి సంబంధించిన అర్థం ఇచ్చే విధంగా ఎస్తేరు గ్రంథం లిఖింపబడింది. ఇది చరిత్రలో ఉన్న ఒక పుస్తకం, లేదా చరిత్రను తెలియచేసే ఒక పుస్తకంగా గమనిస్తున్నాం. అయితే ఎస్తేరు జీవితం నుంచి లేదా ఎస్తేరు గ్రంథం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారు అని అంటే, ఒకటి, ఎస్తేరు ఇశ్రాయేలీలను లేదా ప్రాముఖ్యంగా యూదులను విడిపించే ఒక విమోచన స్త్రీగా ఉండినట్లుగా గమనిస్తుంటున్నాం. ఎస్తేరు యూదులను విమోచించడంలో, యూదులను రక్షించడంలో, సంరక్షించడంలో, కాపాడడంలో ఎస్తేరు ఎంతో విలక్షణమైన పాత్రను పోషించినట్లుగా లేఖనాల్లో గమనిస్తూ ఉంటున్నాం. హామాను ఏదైతే సిద్ధపరిచాడో, హామాను యూదులందరినీ అడారు నెల 13వ తారీఖున హతమార్చాలని ఏ పన్నాగాన్నైతే పన్నాడో ఆ పన్నాగం నుండి ఎస్తేరు ఆ పన్నాగాన్ని తిప్పికొట్టి యూదులందరి క్షేమార్థమై రాజుతో పోరాడి విజయం పొందినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు కూడా హతం కాబోతున్న యూదులను, దేవుని బిడ్డలైన వారందరినీ కాపాడడానికి అపవాది ఏ పాపమునైతే పొంచి ఉంచి, ఏ పాపాన్ని ఆసరాగా చేసుకొని మరణానికి అప్పగించాలని ఆశపడుతుంటున్నాడో ఆ పాపమును యేసుక్రీస్తు ప్రభువారు పాపము నుండి విడిపించడానికి లోకానికి వచ్చిన విమోచకుడిగా గమనిస్తుంటున్నాం. ఫస్ట్ వన్ విమోచకుడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు అని అంటే, కీడును తిప్పికొట్టే దేవుడిగా ఉండినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. హామాను మొర్దెకై కొరకు ఉరికొయ్యను సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. మొర్దెకై మీద విపరీతమైన కక్షను పెంచుకొని, విపరీతమైన కక్ష కార్పణ్యాలతో హామాను మొర్దెకై మీద ఎంతగానో పగనుంచుకున్నట్లుగా లేఖనాలు చదువుతున్నప్పుడు మనం తెలుసుకోగలం ప్రియులారా. అయితే హామాను ఎవరి కోసం ఉరికొయ్యను సిద్ధం చేస్తున్నాడో అదే ఉరికొయ్య, అదే హామాను మెడకు పడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇదంతా జరగడానికి గల కారణం ఎస్తేరు. రాజుగారితో హామాను చేస్తున్న ఆ నికృష్టమైన లేదా యూదులను హతమార్చాలన్న ఆ తప్పుడు ఆలోచన రాజుకు తెలియచేసి ఎవరి కోసమైతే ఉరికొయ్యను సిద్ధం చేస్తున్నాడో, ఎవరి కోసమైతే మంచి సన్మానాన్ని సిద్ధం చేస్తున్నాడని హామాను అనుకున్నాడు. అదంతా తారుమారు అయిపోయింది. ఎవరి వలన అంటే ఎస్తేరు యొక్క ధైర్యం వలన. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని అపవాది సంబంధమైన సాతాను యొక్క పన్నాగాలు. హామాను కూడా యూదులందరినీ చంపేద్దాం అనుకున్నాడు. హామాను మొర్దెకైకి ఉరేద్దాం అనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు. అపవాది కూడా మనలను పాపం ద్వారా ఈ లోకంలో నుండి పాతాళానికి పంపేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అసలు పాతాళానికి పోకుండా మనుషులందరి పాపము ఇక మీద ఏ ఒక్కరి మీద ప్రభుత్వం చేయకుండా, ఏ ఒక్కరికి పాపం మీద అధికారం లేకుండానట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు పాపమునుకున్న ముళ్ళునైన ఆ యొక్క మరణాన్ని ఆయన మృంగివేసి ఆయనందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాడు.
ఒకటి విమోచకుడు, రెండు కీడును తప్పించేవాడు. మూడవదిగా చూడగలిగినట్లయితే నిబంధన సంబంధమైన విషయాన్ని లేదా నూతన నిబంధనను మనం గమనిస్తుంటున్నాం. రాజైన అహష్వేరోషు రాజు శాసనాన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు, కానీ ఒక రాజు శాసనానికి మరొక రాజు శాసనం ఇవ్వబడింది. అది ఏంటి అని అంటే, ఏ అడార్ నెల 13వ తారీఖున యూదులందరినీ హతమార్చాలని, వారిని చంపేయాలని, వారి దగ్గర ఉన్న ధనాన్ని సొమ్మును కాజేయాలని ఏ శాసనం అయితే రాజుకు తెలియకుండా హామాను యూదులకు వ్యతిరేకంగా చేశాడో, అదే శాసనాన్ని లేదా అదే దినాన్న అదే ఒక్క రోజున యూదులందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఎవరైతే యూదులను చంపాలని చూశారో వారి యొక్క అంతాన్ని రాజు శాసనము ఇవ్వబడింది. ఎవరైతే యూదులకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నారో వారందరి యొక్క అంతము ఆ దినాన్న వారు రాసుకున్న ఆ యొక్క నూతన నిబంధన ద్వారా దేవుడు అనగా నూతన నిబంధన ద్వారా రాజు అయిన అహష్వేరోషు యూదులను కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నూతన నిబంధన సంబంధమగు నిబంధన ద్వారా తన యొద్దకు వచ్చే వారికి ఆయన రక్తము చిందింపబడడాన్ని బట్టి నూతన నిబంధనను దేవుడు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఒకటి ఆయన విమోచకుడు, రెండు ఆయన కీడును తప్పించేవాడు, మూడోది నూతన నిబంధన. దేవుడి ఇట్టి మాటల మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు వింటున్నారు, వారందరి జీవితాలలో మీరు విమోచకుడుగా, మీరు కీడు నుంచి తప్పించేవారుగా, అంత మాత్రమే కాదు, మీరు నూతన నిబంధన సంబంధమైన రక్తాన్ని చెందించడానికి మా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారని ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు వాటి వారి జీవితాల్లో మేలులు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు, బంధుమిత్రులకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.